మహిళా సాధికారికత ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంతానిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనకు మంచి నైపుణ్యం ఉంటే దేశ విదేశాల్లో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ల కంటే శిక్షణ పొంది నైపుణ్యం కలిగిన ప్లంబర్, కార్పెంటర్ మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొన్న ఈ మధ్యలో నాక్ సెంటర్ను కూడా విజిట్ చేసి వారందరితో సంప్రదించి నైపుణ్యం ఏ విధంగా పెంచాలి, ఇంజనీరింగ్ చదివితే 15,000 రూపాయలు మొదటగా ఇస్తే స్థాయిలో ట్రైన్ అయిన వాళ్ళకు 50,000 రూపాయలతో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అదే ట్రైనింగ్ లేకుండా మేసన్ ఉన్నా, ప్లంబర్ ఉన్నా, ఎలక్ట్రీషియన్ ఉన్నా మళ్ళీ 5,000 రావు. నైపుణ్యం పెంచితే 50,000. మరి మహిళా సోదరి మళ్ళీ కూడా మీకు ఈరోజు కుట్టు శిక్షణతో పాటు రేపు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా ప్రాధాన్యత ఇచ్చే భాగంలోనే ఈరోజు ఏ విధంగానైతే మహిళా గ్రూపులకు మొత్తం స్కూల్ యూనిఫామ్స్ను స్టిచ్ చేయడానికి ఇచ్చినాము. మీకు నైపుణ్యం ఉంటే మిమ్మల్ని కూడా కలుపుకునే ప్రయత్నం మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవతో చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ సంక్షేమం మాకు ముఖ్యమని మరి ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈ ట్రైనింగ్ కానీ నాక్ సంబంధించి కానీ చెప్తా ఉన్నాం. పెద్ద సంకల్పన ఉంది. ఆ కార్యాచరణ ముందు అతి త్వరలో తీసుకుపోతా ఉన్నాం. పెద్దపల్లిలో ఈరోజు కాస్ట్ పరంగా నా డిపార్ట్మెంట్ పరంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదువుతున్న వారికి పెద్ద ఎత్తున దాదాపు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంగా ఇంకా నైపుణ్యం పెంచే కార్యక్రమాల్లో ఇక్కడ కూడా పెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి మీకు ఇప్పటికే మీరు అందరు ఫ్రీ బస్సు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అందరు ఫ్రీ బస్సులు వస్తున్నారా లేదా? అదేవిధంగా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చినాం, మిషన్లు ఇస్తున్నాం. మొత్తం మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు సరిపోకుండా ఉంటే ట్రైనింగ్ తీసుకున్న ప్రతి సోదరి మనకి తప్పకుండా మిషన్ ఇస్తాం. వీరిని పెంచడానికి దీనికి కావాల్సిన అధునాతనమైన ఇది కంప్లీట్ చేసుకొని ముందుకు పోతే కరీంనగర్లో చూస్తాం. ఇక్కడ కూడా ఒక చిన్న డిజైన్ స్టిచ్చింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు ఒక జాకెట్ కొడితే 1,500 రూపాయలు తీసుకుంటారు. 1,500 రూపాయలు తీసుకుంటారు. ఈ మగ్గానికి సంబంధించి ఈ నైపుణ్యం మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడే పెద్ద ఎత్తున అందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. Sini ada.